గతంలో ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ, పందెక్కువ. దాంట్లో భాగంగా నా నెత్తిమైన 6,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతాం కూడా జరిగింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు. ఇది కూడా చాలా చాలా బాధాకరమైన పరిస్థితి. త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం. క్లాస్ కి ఒక టీచర్, మెగా డిఎస్సి తో పాటు క్లాస్ కి ఒక టీచర్ అందించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. జోన్ల వారీగా పిల్లలకి నచ్చే ఒకప్పుడు ఈ సేవ పెట్టాను. ఒక నెలలో నిన్నే ఒకసారి సమీక్ష చేశాం. నేను సమీక్ష చేసి ఒకే మాట చెప్పాను లోకేష్ గారికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రికి, 30 రోజుల్లో 100 సేవలు. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా, ఎవరిని అడిగే పని లేకుండా వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు ఆ సర్టిఫికెట్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పౌర సేవలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియల్ టైమ్ లో అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇవన్నీ కూడా తీసుకొస్తాం.